ఒక హైవే రోడ్డు పక్కన ఒక ఎండిపోయిన చెట్టు ఉందంట. ఆ దారి వెంట చాలా మంది వెళ్తూ ఆ చెట్టుని చూసి ఎండిపోయి భలే ఉంది అని సెల్ఫీలు తీసుకుంటున్నారంట. అప్పుడు ఆ చెట్టు ఫీలింగ్ ఏంటో తెలుసా? అరే, వీళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇంకొక 2 రోజులైతే నా ప్రాణం పోయేలా ఉంది. కొద్దిగా ఎవరైనా నీళ్లు పోస్తే నా దాహం తీర్చుకొని ఇంకొన్ని రోజులు బ్రతకొచ్చు అని ఆశగా ఎదురు చూస్తుందంట. కానీ ఎవ్వరూ నీళ్లు పోయలేదంట. అందరూ వస్తున్నారు, ఆగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ పోయలేదు. ఆఖరికి ఒక బుడ్డోడు ఆ దారి వెంటూ ఆడుకుంటూ, పాడుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళేటప్పుడు ఆ చెట్టుని చూసి ఆగి, అరే, ఈ చెట్టు ఎండిపోయేటట్టుందే, పాపం కొద్దిగా నీళ్లు పోద్దామని తన బ్యాగ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఆ చెట్టుకి కొద్దిగా నీళ్లు పోసాడంట. అప్పుడు ఆ చెట్టు, హమ్మయ్య! బుడ్డోడా, చాలా థాంక్స్ రా! చాలామంది నా ముందు నుంచి వెళ్లారు గానీ, నా ఆకలి, నా చావు ఎవ్వరూ గుర్తించలేదు. అందరూ సెల్ఫీలు తీసుకొని ఎళ్ళిపోయారు. నువ్వు నా ఆకలి గుర్తించి నాకు కొద్దిగా నీళ్లు పోసావని ఆ బుడ్డోడికి తన లోపలే థాంక్స్ చెప్పుకొని హ్యాపీగా, సంతోషంగా ఉందంట. ఆ బుడ్డోడికి ఇదేం తెలీదు. దానికి నీళ్లు పోసి ఆడుకుంటూ, చిన్న ప్రాణం కదా, వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతేంటో తెలుసా? చిన్న పిల్లోడికున్న జ్ఞానం మనకుండట్ల. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ బుడ్డోడికున్న జ్ఞానం మనకుంటే కొంతమంది ఆకలి తీర్చొచ్చు, కొన్ని ప్రాణాలు బ్రతికించొచ్చు. ఒక్కసారి ఆలోచించండి.